అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మన శరీరంలో ఉన్న ఎముకలు, వాటి పేర్లు, అలాగే వాటి ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. మానవ శరీరంలో 206 ఎముకలైతే ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి స్కల్, పుర్రె అంటాము. అలాగే సెకండ్ వచ్చేసి మెడ భాగం, నెక్ భాగంలో సెర్వైకల్ వర్టిబ్రే అనే బోన్స్ ఉంటాయి. ఆ తరువాత క్లావికల్, కాలర్ బోన్ అంటామండి. ఎక్కడైతే మనకి భుజం ఉంటుందో అక్కడ క్లావికల్ అనే బోన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కాపులా, షోల్డర్ బ్లేడ్స్, భుజం దగ్గర మనకి స్కాపులా అనే ఎముక ఉంటుందండి. ఆ తర్వాత మనకి రిబ్స్ ఉంటాయి. రిబ్స్ని పక్కటెముకలు అంటాము. రిబ్స్ని దగ్గరలో స్టెర్నమ్ అనే ఇంకొక ఎముక ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి చేతి భాగంలో, మోచేతి పైన భాగంలో హ్యూమరస్ అనే ఎముక ఉంటుంది. మోచేతి కింది భాగంలో రేడియస్, అలాగే అల్నా అనే 2 ఎముకలు ఉంటాయండి. చేతి భాగంలో అంటే ఎక్కడైతే మణికట్టు ఉంటుందో ఆ భాగంలో మనకి వ్రిస్ట్ బోన్స్ ఉంటాయి. వీటిని మనం కార్పల్స్ అంటాము. చేతి భాగంలో, అరచేతి భాగంలో మనకి మెటాకార్పల్స్ అనే బోన్స్ ఉంటాయి. చేతి వేలల్లో, ఫింగర్ బోన్స్లో ఫాలెంజెస్ అనే ఎముకలైతే ఉంటాయండి. ఆ తరువాత మనకి వర్టిబ్రల్ కాలం ఉంటుంది. వెనక భాగంలో వర్టిబ్రల్ కాలం ఉంటుంది, వెన్నుపూస కాలం అంటాము. ఈ వర్టిబ్రేలో సర్వైకల్ వర్టిబ్రే, థొరాసిక్ వర్టిబ్రే, లంబార్ వర్టిబ్రే అండ్ సాక్రల్ వర్టిబ్రే అనే వర్టిబ్రల్ కాలమ్స్ వర్టిబ్రే అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి పెల్విస్ ఉంటుందండి. పెల్విస్లో ఇలియం, ఇస్కియం, ప్యూబిస్ ఉంటుంది. కాళ్ళ భాగానికి వచ్చేసి మోకాళ్ళ పైన భాగంలో ఒక ఎముక ఉంటుంది. వీటిని మనం ఫీమర్ అంటాము. అలాగే మోకాలు ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి పెటెల్లా, నీ క్యాప్ అంటామండి. మోకాళ్ళు కింది భాగంలో 2 ఎముకలు ఉంటాయి. టిబియా, ఫిబులా అనే ఎముకలు ఉంటాయి. అలాగే ఎక్కడైతే మనకి యాంకిల్ బోన్స్, చీలమండ ఉంటుందో అక్కడ మనకి టార్సల్స్ అనే ఎముకలు ఉంటాయండి. కాళ్ళ భాగంలో మెటాటార్సల్స్ అనేవి ఉంటాయి. అలాగే కాళ్ళ వేలల్లో ఉండే ఎముకల్ని మనం ఫాలెంజెస్ అంటాము. ఇవి అన్నీ మన శరీరంలో ఉన్న ఎముకలు, వాటి పేర్లు. అలాగే ఈ ఎముకల వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మెయిన్గా మన శరీరంలో ఉన్న అవయవాలను కాపాడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కల్ అంటే పుర్రెలో మెదడు అనేది ఉంటుంది. అలాగే పక్కటెముకలు, స్టెర్నమ్ దగ్గర మనకి ఊపిరితిత్తులు, గుండె భద్రపరుస్తూ ఉంటుంది. అలాగే పెల్విస్ భాగంలో మూత్రపిండాలు, గర్భసంచి, అలాగే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. అలాగే కొన్ని ఎముకల వల్ల మనకి మూమెంట్, చలనం అయితే వస్తుంది. హ్యూమరస్, రేడియస్, అల్నా, టిబియా, ఫిబియా అంటే చేతు, కాళ్ళ భాగంలో ఉన్న ఎముకల వల్ల మనకి మూమెంట్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఎముకలలో ఎర్ర రక్త కణాలు, బోన్ మ్యారో అనేది ఉంటుంది. ఈ బోన్ మ్యారో అనేది ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతూ ఉంటుంది. అలాగే ఎముకల్లో కాల్షియం కానీ, ఫాస్ఫరస్ ఇటువంటి కణజాలు అనేవి నిల్వ ఉంటాయి. ఇవన్నీ ఎముకల యొక్క ఉపయోగాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.